ఇటు రాజకీయం అటు సినిమాలు, రెండు గుర్రాల మీద భలే స్వారీ చేస్తున్నాడు జనసేనాని. సందు దొరికితే పొలిటికల్ మీటింగ్లో, గ్యాప్ దొరికితే సినిమా డబ్బింగ్లో, రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నాడు. అసలే పిఠాపురంలో పోటీ గట్టిగానే ఉంది కాబట్టి గ్లాసు పార్టీ అధినేత చక సినిమా పనంతా ముగిచ్చేసే ప్లాన్ వేసినాడంట. అందుకే అటు పబ్లిక్ మీటింగ్లో పొలిటికల్ డైలాగులు, ఇటు బ్రేక్ దొరికినప్పుడు సినిమా డైలాగులు చెప్తున్నాడు. వాళ్లకు వీళ్లకు నడమ పోవద్దు, నడమ పోతే పోక చెక్క లెక్క నలుగుడు అవుతుంది, త్యాగం అవుతుంది అని గిలాస పార్టీ పెబ్బ పవనాలకు గట్టిగానే సమదైందట. సరే ఇక బండ కింద చేయి పడ్డాక నిమ్మలంగా వెనకకు తీసుకోవాలి గాని అటు ఇటు కదిలిస్తే ఉన్న చేయిపోతుంది. అందుకే ఇక ఎట్టనగానే అని రెండు పడవల మీద ప్రయాణం చేస్తాడు అనుకుంటారు అందరూ. అన్నట్టు ఎంత రికాము లేకుండా ఉన్నా సారు అసలు పనిని కూడా ఇడిచిపెడతలేడు. ఓ దిక్కు సైకిల్ పార్టీలు భూ పార్టీలతో కలిసి మీటింగులు పెట్టి రాజకీయం డైలాగులు కొట్టుకుంటానే, ఇంకో దిక్కు సందు దొరికినప్పుడల్లా రూములో కూకొని సినిమా డైలాగులు కూడా కొడతాండు. డైరెక్టర్ హరీష్ శంకర్ తోని ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నాడు కదా పవనాలు. ఆగో గా సినిమాదే ఏదో డైలాగులు డబ్బింగ్ చెప్పిండట. ఫోటోలు బయటకు వచ్చినాయి. 19 తారీఖు నాడు ఏదో బుడ్డ వీడియో బయటకు వస్తుందా అంటున్నారు. మరిగా చూడాలి. ఎలక్షన్లు చేయబట్టి చేతులున్న 3 సినిమాలు పక్కకు పెట్టి నాకు సినిమాలకు సంబంధమే లేదన్నట్టు చేసిండు మొన్నటిదాకా. మరిగా ఇప్పుడు ఉన్నట్టుండి మళ్ళా డైలాగులు ఎందుకు చెప్తాండో అనుకుంటారట చాలా మంది. అంతేకాదు ఎలక్షన్ల టైం కాబట్టి ఏదో ఎలక్షన్లకు పనికొచ్చే డైలాగులే చెప్పించిర్రు అని కూడా అంటున్నారు. మరిగా ఆ డైలాగులు ఎట్లా పేలుతాయో, అసలు ఏం డైలాగులు చెప్పిండో ఏమో 19 తారీఖు నాడు తెలుస్తుంది కావచ్చు.